వారి భూములు వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు అలసత్వం ఇలా వివరిస్తున్నది? ఈ విషయంపై మరొకసారి మరి చర్చ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, ప్రతి ఒక్క కార్మికుడు ఎంతో ఆవేదనతో ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి తన ఇళ్లను సాధించుకున్న ఒక విజయం సాధించినప్పటికును ఆ భూములు వారి కేటాయించడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యమవుతుంది? ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఒక విషయం మాత్రం సుస్పష్టం. అదేమిటి అంటే స్వప్రయోజనం, స్వార్థ రాజకీయం. ఈ రెండు ప్రభుత్వాల్లో ఎంత పేరుకుపోయాయంటే, ప్రభుత్వాలు కనీసం ఇటువంటి నిజంగా సుప్రీంకోర్టు డైరెక్టివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భూముల్ని వాళ్ళ కేటాయించడంలో విఫలమవుతున్నాయంటే అది నిజంగా చాలా విస్మయానికి గురి చేస్తోంది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ఎందువల్ల అంటే అక్కడ మనం ప్రతి ఒక్కరి ఆవేదన చూసినట్లయితే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు నిలవడానికి నీడ లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నటువంటి నేతలు ఎందుకు ముందుకు రావటం లేదు? ఏ ప్రయోజనం వీళ్ళకి అందవలసినటువంటి భూములు వీళ్ళకి అందకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. ఆ స్వార్థ శక్తుల్ని ఎదుర్కోవడానికి ఫోర్ సైడ్స్ టీవీ ముందుకొచ్చింది. ఎవరైతే అవినీతికి నిజంగా కొమ్ము కాస్తున్నారో అటువంటి శక్తుల వెనక ఫోర్ సైడ్స్ టీవీ తప్పక పనిచేస్తుంది. ఎవరికైతే భూముల అందాలనో వాళ్ళకి తప్పక అందే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం, ఆర్టికల్ 14 ప్రకారం సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏదైతే 134X ఎంప్లాయీస్కు వర్తించినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవే బెనిఫిట్స్ మిగతా 318X ఎంప్లాయీస్ కూడా వర్తించాలి. ఇట్ క్లియర్లీ హైలైట్స్ దట్ దిస్ ఈజ్ ఏ యునీక్ రైట్ వెస్టెడ్ విత్ ది పర్సన్ క్లైమింగ్ సచ్ రైట్ అండర్ ది ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంకొక విషయం కూడా చెప్పింది. 6 నెలల లోపలనే వాళ్లకు వాళ్ళ హక్కు పునరుద్ధరింపబడాలి అని స్పష్టంగా చెప్పింది. వాళ్ళ కేటాయించినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, అలాట్మెంట్స్ వాళ్ళకు అందించబడాలి అని చెప్పినా కూడా మళ్ళీ జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారి వాయిస్ ఈరోజు మనం విన్నాం, ఆవేదనను విన్నాం. అలాగే వారి హిస్టారికల్గా చెప్పినటువంటి విషయాలను కూడా తెలుసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఏదైతే ఒక ఫాల్స్ ప్రాపగాండా జరుగుతోందో, అక్కడ ఎన్టీసీ వద్ద ల్యాండ్ లేదు, అక్కడ ఇప్పుడు వీళ్ళకి ఇవ్వవలసినటువంటి ల్యాండ్ లేదనేటువంటి ఒక ఫాల్స్ ప్రాపగాండా జరుగుతోందో దాని విషయంలో కూడా సుస్పష్టంగా మనకు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పని చేసినటువంటి వాళ్ళే, జమీల్జీ మీరే విన్నారు కదా, చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ వీళ్ళకి ఇవ్వవలసినటువంటి ల్యాండ్ ఉన్నా కూడా, తెలిసినా కూడా కొంతమంది దాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళపై పోరాటం అనేటువంటిది మనం తప్పక చేద్దాం. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకొని వెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా వారి హక్కు మళ్ళీ వాళ్ళకి కలిగేంత వరకు కూడా మీ ముందు ఉంటామని మేము ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే ఆజంజాహి మిల్క్